రాష్ట్రంలో డిఎస్సి కుంభకోణం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంది. నారా లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే బాధ్యత వహిస్తూ కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు అన్యాయం చేసినందుకు రాజీనామా ఎలా అయితే చేశాడో ఇక్కడ నారా లోకేష్ గారు డిఎస్సి అభ్యర్థులకి అన్యాయం చేస్తూ స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికేట్స్ సృష్టించి పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే ఈ ప్రభుత్వ పెద్దలకి కనీసం చలనం లేదు. ఒక పక్క ఈ స్పోర్ట్స్ కోటాలో అన్యాయానికి గురైనటువంటి మెరిట్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వాళ్ళంతటికి వాళ్ళే మొట్టమొదట పోరాటం చేసి కోర్టులో పిటిషన్లు ఫైల్ చేసి ముందుకెళ్తే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలిచింది. మొట్టమొదట అభ్యర్థులే పోరాడారు. ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున అడుగుతుంటే నారా లోకేష్ గారి దగ్గర నుంచి సమాధానం ఉండదు. ఏమన్నంటే జగన్ గారిని రమ్మను, నేను వివరణ ఇస్తాను అంటాడు. జగన్ గారు కాకపోయినా జగన్ గారి తరపున ఎవరు అడిగినా వివరణ ఇవ్వాలి కదా. అక్కడ బాధితులు అభ్యర్థులు కదా, కన్నీళ్ళు యువతది కదా. వాళ్ళ కోసం మీరు బయటకు సమాధానం చెప్పలేరా? జగన్ గారు అడిగితేనే సమాధానం చెప్తారా? వాళ్ళు అడుగుతున్నందుకు ఎందుకు చెప్పరు? మీరు బాధ్యత గల మంత్రిగా లేరా? ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చాలామంది మేము వస్తాం, మాకు సమాధానం చెప్పండి అడిగినారు కదా. మరి వాళ్ళందరికన్నా సమాధానం చెప్పండి. జగన్ గారు వస్తేనే సమాధానం చెప్తారా? అంటే అంత బాధ్యత రహితంగా మీరు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా తయారైపోయిందంటే అన్యాయానికి పూర్తిగా మీరు ఇంకా మద్దతు తెలిపేలాగా ఉన్నారు. అన్యాయం జరిగింది, ఆ అన్యాయానికి ఇంకొద్ది మద్దతు తెలుపుతూ ఉన్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రమ్మంటే ఇద్దరు కూర్చొని చర్చించుకుంటారు. మీరు ఒక్కసారి ఎమ్మెల్యే, మీరు ఆఫ్టర్ ఆల్ మంత్రి, జగన్ గారు ముఖ్యమంత్రి. ఆయన లెవెల్కి ఏంటి, మీ లెవెల్ ఏంటి? సరే, విద్యార్థుల కోసం ఇక్కడ ఆల్రెడీ పేర్నాని గారు లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులే, మీ లెవెల్లో సరిపోయిన వాళ్ళే, కురసాల కన్నబాబు గారు, వీళ్ళందరూ వచ్చి మేము మాట్లాడతాం, మాకు సమాధానం చెప్పండి అడుగుతున్నారు కదా బాధితుల తరపున. అక్కడ మాత్రం సమాధానం చెప్పరు. ఇక్కడ రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మీడియా కూడా చివరాఖరి సమర్థించేలాగా వచ్చింది. వాళ్ళ మీడియా ఏబిఎన్ వెంకటకృష్ణ ఏమన్నాడు వినండి. పేపర్ లీక్ అయింది. ఒకటి, లీక్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అందుకు తగిన జాగ్రత్తలు, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశిస్తా అన్నది. తర్వాత పరీక్షలే పెట్టలేని ప్రభుత్వాలు ప్రజల్నే పాలిస్తాయి, ప్రజలకేం మంచి చేస్తాయి? అది ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అనేది పక్కన పెడతాయి. పరీక్షలే సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వాలు మరి ప్రజలకేం న్యాయం చేస్తాయి? నారా లోకేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాడు. వెంకటకృష్ణ, మీ రాజీనామా గురించి మేము అడుగుతున్నాం కదా, మిమ్మల్ని వెంకటకృష్ణ అడుగుతున్నాడు. పరీక్షలే పెట్టలేని ప్రభుత్వాలు ప్రజల్నేం పాలిస్తాయి, ప్రజలకేం మంచి చేస్తాయి? ఏం చేస్తాయి? అది ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అనేది పక్కన పెడతాయి. సో అది ఒక పార్ట్. లీక్ అయిన తర్వాత విద్యార్థుల్లో ఒక అన్రెస్ట్ వచ్చింది. అది ఏ ఎగ్జామ్ అయినా కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిందైనా, ఉద్యోగాలకు సంబంధించిందైనా, డిఎస్సి సంబంధించింది ఉద్యోగాలు, ఒక యూత్ లో లేదా స్టూడెంట్స్ లో ఒక అన్రెస్ట్ వచ్చింది, వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారని తెలిసినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకుని వెంటనే ప్రతిదానికి అందరూ రాజీనామా చేయమని అనడంలా, ఎవరో ఒకళ్ళు నైతిక బాధ్యత వహించాలి కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు, ఆయన చేశాడు. అలాగని ప్రతి రాష్ట్రంలో లీక్ అయిన వెంటనే ముఖ్యమంత్రి చేయాలి అలా అనరు. అది ఎప్పుడు వస్తుంది అంటే మరీ దున్నపోతు మీద వాన కురిచినట్టుగా ప్రభుత్వాలు కనుక వ్యవహరిస్తే, ఇక ఉద్యమం ఈ స్థాయి దాకా వస్తే అప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వెంకటకృష్ణ అన్నదాన్ని మన దానికి అప్లికే చేసుకుంటే ఇప్పుడు తీవ్ర స్థాయిలో మనం క్వశ్చన్ చేస్తున్నాం. దున్నపోతు మీద వాన పడినట్టు విధంగా చందంగా ఉంటే ఖచ్చితంగా ప్రజలు క్వశ్చన్ చేస్తారు. అప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ధర్మేంద్ర ప్రధాన్కి ఎలా వచ్చింది, మిగిలిన రాష్ట్రం కూడా అలాగే వస్తుంది అని చెప్పి వెంకటకృష్ణ తాత్పర్యం. ఇక్కడ వెంకటకృష్ణ మాట్లాడిన దానికి మన రాష్ట్రానికి అప్లికేబుల్ చేసుకుంటే ఇంతవరకు నారా లోకేష్ గారు ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేరు? అధికారుల చేత ఏది పడితే అది మాట్లాడించే బదులు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, మంత్రి హోదాలో నారా లోకేష్ గారు బయటకు వచ్చి ఇదిగో ఇది జరిగింది, ఇదిగో ఇది మాట్లాడేది, ఇదిగో మీరు అడిగిన ప్రతిదానికి ఒక 10 రోజులు మీకోసం కేటాయిస్తాను, ఏది అడిగినా నేను సమాధానం చెప్తాను, ఇదిగో ఈ సమయం మొత్తం మీకే ఇస్తానని చెప్పి 1-to-1 అభ్యర్థులతో మాట్లాడమనండి. ఎవరైతే బాధితులు బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళనే పిలిపించుకొని ఏం జరిగిందని మాట్లాడమనండి. ఇంతమందిని ఏదో పబ్లిసిటీ చేసుకోవడానికి విపరీతంగా ఎవరిని పడితే వాళ్ళని కలుసుకుంటూ నారా లోకేష్ గారు కెమెరాల ముందు మాట్లాడుతూ కెమెరాలను నటిస్తూ ముందుకెళ్తున్నారు కదా.
మరి ఇంతమంది అభ్యర్థులు బయటకు వచ్చి ఆందోళనతో మాట్లాడుతూ ఉంటే మరి ఎందుకు మీ ప్రభుత్వ పెద్దలు వాళ్ళందరికి బాసటగా నిలుస్తూ వాళ్ళందరికి అండగా నిలుస్తూ మీ ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవి మేము రెక్టిఫై చేస్తాము, ఇది కాదు జరిగిందని చెప్పి వాళ్ళకి మద్దతుగా ఎందుకు మాట్లాడట్లేదు? వెంకటకృష్ణ కూడా ఇండైరెక్ట్గా అదే చెప్తున్నాడు కదా, అన్రెస్ట్ అనేది వస్తుంది. నారా లోకేష్ గారు మీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందేమో, ఇంకా అన్రెస్ట్ అనేది పెరుగుద్ది ప్రజల్లో, అది తీవ్ర రూపం దాల్చే విధానంగా ఉంది.